హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలని పైన పొట్టంతా లైట్గా తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి గుప్పెడన్ని పల్లీలను వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా పల్లీల్ని కాకరకాయ ఫ్రైలో యాడ్ చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా కూడా పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసి ఇదే ప్యాన్లోకి కాస్త ధనియాలు అలాగే మినపప్పు శనగపప్పును కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని పొడి చేసి కాకరకాయ ఫ్రైలో యాడ్ చేయడం వల్ల మనకి చేదు అనేది అస్సలు తెలీదు. పైగా వీటన్నిటిని వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి మనకి కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో కంప్లీట్గా మునిగేదాకా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలను ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అంతా కూడా చేదు వచ్చేస్తుందేమని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయిల్ అనేది అస్సలు చేదు ఉండదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆయిల్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే లోపడంతా కూడా పచ్చిగా ఉండి పై వరకు మాత్రమే ఫ్రై అవుతుంది. టేస్ట్ అంతగా బాగోదు. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే లోపడి వరకు కూడా కాకరకాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే ముందు ముక్క ఫ్రై అయింది లేనిది చెక్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ ముక్కలన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నిటిని కూడా వేసుకొని ఇలా బరకగా ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులోనే 10 నుండి 15 వరకు వెల్లుల్లిపాయల్ని అలాగే మన రుచికి సరిపడా కారం ఉప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పౌడరే. ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ ప్యాన్లో అయితే కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో కాస్త ఆయిల్ని పక్కకు తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కాస్త శనగపప్పు మినపప్పును కూడా వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. మనం చేసుకునే కాకరకాయ ఫ్రైని బట్టి ఆయిల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడన్ని పల్లీలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కారం వేయగానే స్టవ్ను ఆపేసి ఫైనల్గా ఇందులోకి కాస్త పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా నురుగొచ్చే ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని
అడుగు నుండి గరిటెతో కాకరకాయ ముక్కలకి కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కాకరకాయల ముక్కలు వేశాక స్టవ్ ఆన్ చేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ అంతా కూడా కాకరకాయ ముక్కలు పీల్చుకుంటాయి కాబట్టి మనకి కాకరకాయ ఫ్రై అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇలా 2 మినిట్స్ వరకు ఉంచి ఆపేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చేదు అనేది అస్సలు ఉండదు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.